హాయ్ అండి. అందరికీ నమస్కారం. శంభునామ ప్రాశస్త్యము. ఇదే పరమశివుని పక్కన శంభో అని ఒక చిత్రమైన నామంతో పిలుస్తారు. శం అనగా నిరతిశయమైన సుఖము, భవయతి అనగా కల్పించేవాడు. ఒక వస్తువు మీ చేత అనుభవించినప్పుడు ఆ వస్తువు సుఖానుభూతిని మీరు పొందగలరు. వస్తువు ఉండడానికి, అది మీ అనుభూతిగా మారడానికి మధ్యలో చాలా తేడా ఉంటుంది. ఈ శక్తి మీ యందు నిలబెట్టేవాడు ఈశ్వరుడు. ద్రాపే అందసస్పతే దరిద్రానిలాలోహిత అంటుంది రుద్రాధ్యాయం. సుఖమునకు కావలసిన వస్తువు ఉండడం వేరు, సుఖంగా బ్రతకడం వేరు. ఒకడు కోటీశ్వరుడై ఉండి కూడా మిగిలిపోయిన చద్ది అన్నమును పులిసిపోయిన పెరుగుతో తింటాడు. కేవలం సుఖానుభావం కాదు, లోకములు మూడు రకాలుగా ఉంటాయి. ఒక లోకము కేవలం సుఖములను అనుభవించడానికి ఉంటుంది. స్వర్గాది లోకంలో దుఃఖస్పర్శ ఉండదు. మరొక లోకం ఉన్నది, అక్కడ సుఖమన్నది ఉండదు. అది నరకలోకం. ఆ రెండు లోకంలో కాక సుఖము దుఃఖము రెండూ ఉన్న లోకం భూలోకం. ఇక్కడ నుండి మానవుడు పూర్ణ దుఃఖము కలిగిన లోకమునకై వెళ్ళవచ్చు. లౌకికంగా కోరుకుంటే స్వర్గమునకు కోరుకోవచ్చు. అక్కడికి వెళ్ళాలంటే పాపము చేయకుండా ఉండాలి. ఇది అసంభవం. ఇది మంచి భావములను ఇచ్చుట, ఇది కలగడం అంత తేలిక కాదు. శివ మహాపురాణం మీ జీవితమునకు సరిదిద్దుతుంది. మనం సాధారణంగా బ్రహ్మ మన లాలాటనం మీద రాసిన రాత ప్రకారం పనులు చేసేస్తూ ఉంటాము అని ఒక మాట అంటుంటాము. అది తప్పు. శాస్త్రం అలా ఉండమని చెప్పలేదు. తిలకధారణం అనే మాట ఎందుకు ఇచ్చారో తెలుసా? మీ ఆలోచన సరళిని మార్చుకొని గత జన్మలుగా తరమునకు వస్తున్న వాసనలను జయించడానికి, మీకు పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కలగడానికి. మీరు విభూది లాలాటమునందు పెట్టుకొని బొట్టు తీసుకొని ఆజ్ఞాచక్రం మీద పెట్టుకుంటారు. ఇప్పుడు పార్వతీ పరమేశ్వరులు మీ లాలాటమునందు వశించి ఉన్నారు. లాలాట లిఖిత రేఖ పరిమార్తం నాశక్యతే. ఇది కదా సామాన్య సిద్ధాంతం. బ్రహ్మ రాసిన రాత మారదు, కానీ తిలకాధారణ చేసిన విభూతి పెట్టుకోగానే ఆలోచన సరళియందు మార్పు వస్తుంది. సాత్విక ప్రవృత్తి ముఖంలో కనబడిపోతుంది. ఆజ్ఞాచక్రం మీది బొట్టు అమ్మవారి అనుగ్రహం ఆజ్ఞాచక్రం మీద ప్రసరించడం మొదలవగానే మీ బుద్ధి యందు ఆలోచన మారుతుంది. తప్పుడు పనులను మానివేయాలనే భావన కలుగుతుంది. అందుకని మనసును జయించలేకపోతే ముందు శరీరమును అలంకృతం చేసి లోపల మనసును సంస్కరించడం దగ్గరకు వెళ్తారు. పెద్దలు ఇటువంటి ఆచారాలు ఎన్నో హాస్యాస్పదంగా పెట్టలేదు కనుక తిలకాధారణ చేసి భస్మం పెట్టుకుంటే మీరు దుఃఖమును స్వీకరించి దుఃఖము నుండి బయటపడతారు. మనసుకు రజోగుణ త్రయోగుణ ప్రవృత్తి ఉండడం వలన మీ మనసు పాపపు ఆలోచనల వైపు తిరుగుతుంది. ఈ త్రిగుణములను మనసును సుఖములకు అనుభవించమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. భగవత్ సత్సంబంధమైన ప్రవచనలకు వినడానికి వెళ్ళడానికి బదులు లౌకికమైన కార్యక్రమంలో మనకు వాటిని చూడమని ప్రోత్సహిస్తూ ఉంటాయి. మీరు ఉన్నతిని పొందకుండా బాధిస్తూ ఉంటాయి. సంసారంలో ఉండి తరించడం చాలా కష్టం. త్రిగుణంలో నుండి బయటపడడానికే సంసారంలోని ప్రవేశించి సుఖములను అనుభవించి ఈ సుఖములు కావు, నిజమైన సుఖము ఈశ్వరుడే అని లక్ష్యమును ఏర్పరచుకొని వైరాగ్య సంపత్తిని పెంపొందించుకోవడం. దాని వలన ఇంద్రియములు మనసు చలించని స్థితికి వెళతాడు. ఇంద్రియములను గెలవడం కాదు, మనసును కడలిని స్థితికి పూర్ణ వైరాగ్యం అని పేరు. పూర్ణ వైరాగ్యం పొందినవాడు జరిగేది అంతా ఈశ్వరలీల అంటాడు. అంత వైరాగ్యం రావడం కూడా ఈశ్వర అనుగ్రహమే. ఈ వైరాగ్య సంపత్తి చేత శాశ్వత సుఖ స్థానమైన ఈశ్వరుయందు కలిసిపోతాడు. అప్పుడు అధోలోకములనేవి ఉండవు. ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మోక్షస్థితికి పొందుతాడు. ఇలా పొందడానికి శంభు అనుసంధానం చేసుకుంటూ ఉండాలి. శివుడి పాదములను మీరు గట్టిగా పట్టుకున్నట్లయితే, మీరు ఏ చేతకాకపోయినా శివనామములు చెప్పడం మొదలుపెట్టినట్లయితే మీకు తెలియకుండా ఒక రకమైన మార్పు ప్రారంభమైపోతుంది. ఆ మార్పు మిమ్మల్ని మంచి ఆలోచనల వైపు తీసుకుని వెళ్ళగలదు. ఇంతకు పూర్వం ద్వాపరయుగం వరకు ఒక లక్షణం ఉండేది. రాక్షసులు వారి గుణములను బట్టి తెలిసేవారు కాబట్టి వారికి దూరంగా పెట్టడమే, పరమాత్మ వాడిని సంహారం చేయడమో జరిగేది. కానీ కలియుగంలో అలా కాదు. కలియుగంలో రాక్షసులు చిత్తవృత్తుల రూపంలో ఉంటాడు. పైకి దొరకరు. మోసం చేసేవాడే చాలా నమ్మించేటట్లుగా సాధు పురుషుడిలా ఉంటాడు. అవతల వాడిని నమ్మించి మోసం చేయాలనుకునేవాడు మాట కలిపి చక్కగా మాట్లాడుతాడు. ఇప్పుడు రాక్షసుడు వాని చిత్తవృత్తి యందు ఉన్నాడు.
త్రేతాయుగంలో రాక్షసులు ఈ చిత్తవృత్తుల రూపంలో ఉండి ఉంటే విశ్వామిత్రుడు యాగం చెయ్యలేదు. రాముడు పలు రాక్షసులను చంపడానికి తానే అనుసంధానం చేసుకోవలసి వచ్చేది. కానీ వారు బయట రాక్షసులుగా ఉన్నారు కాబట్టి అప్పుడు రాముడు వచ్చి బాణం వేసి రాక్షసులను కొట్టి చంపాడు. ఈ యుగంలో అలా కుదరదు. రాక్షసులు మన మనసులలోనే ఉన్నారు. వారు ఎప్పుడైనా తలెత్తి మిమ్మల్ని పడగొట్టేస్తారు. అలా పడగొట్టే రాక్షసులు ఇక్కడే వృత్తుల రూపంలో ఉన్నారు. వీళ్ళని తొక్కి పట్టగలిగినవాడు ఒక్కడే ఉన్నాడు. ఇతడే శంభు. అందుకే ఏవం శ్రీ శంభుదేవస్య నామ్న అష్టోత్తరం శతం అంటారు. ప్రదోష వేళలో ప్రతిరోజు శంభు నామములు చెప్పినట్లయితే ఆయన మీలోని రాక్షస ప్రవృత్తులను తొక్కిపెట్టి మీ భావముల యందు మంచి ప్రవాహములను ఏర్పాటు చేస్తాడు. ఆ మంచి ప్రవాహము కలిగిన భావన చేత మీరు ఉన్నతిని పొందుతారు. శంభు నామమును పట్టుకొని శంభుని అనుగ్రహము పొందిన వారి స్థితి ఎలా ఉంటుందో మనం రుద్ర పశుపతి నయనారు చరిత్ర చదివితే తెలుస్తుంది. రుద్ర పశుపతి నయనారు 6 మంది నయనారులు. రుద్ర పశుపతి నయనారు ఒకరు. సన్యాసి కూడా రుద్రం చదవాలి. అభిషేకం చేయకపోయినా రుద్ర పారాయణం చేస్తే వెంటనే పాపములు పటాపంచలు అవుతాయి. రుద్ర పశుపతి నయనారికి ఒక లక్షణం ఉండేది. ప్రతిరోజు కూర్చొని రుద్ర ధ్యానం చదువుతూ ఉండేవాడు. అలా చదువుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది. అందులో మేఘ్యచ విద్యుత్యాయచ హరిత్యాయచ లోపాయచ లాప్యాయచ ఇంద్రియాయచ ప్రేత్యాయచ శిఖత్యాయచ ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నాడు. అనగా మీరు నీటి మీద నురుగు చెట్టు మీద పిట్ట, చెట్టులో ఆకుపచ్చతనం. ఈశ్వరుడు నయనారు తిరుమల గారు ప్రాంతంలో ఉండేవారు. ఆయన ఈ రుద్రమును చదివి ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, మీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చొని వీటన్నింటిని చెప్తుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను అన్నాడు. ఒకరోజున తెల్లవారుజామున ఎవరికీ చెప్పకుండా ఊరి బయటకు వెళ్ళిపోయారు. అక్కడ గల కొండ మీద నుంచి ఒక సెలయేరు జాలువారుతోంది. ఆ సెలయేట్లో నడుం లోతు నీళ్లలో నిలబడ్డాడు. చల్లటి నీటి స్పర్శకు ఈశ్వరుడు తనను కౌగిలించుకున్న అనుభూతిని పొందాడు. ఇవన్నీ ఈశ్వరుడు కదా, నేను ఈశ్వరుడిలో ఉన్నాను అని నమః పేన్యాయచ నమస్కాత్యాయచ ప్రవాహాత్యాయచ అని పారాయణ చేసి బయటకు రాలేక వచ్చాడు. ఒళ్ళు తుడిచేసుకొని పొడిబట్ట కట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. మరలా మధ్యాహ్నం సంధ్యావందనం కోసం ఆ చెరువు దగ్గరికి వెళ్ళిపోయేవాడు. నీళ్లలో నిలబడి శివుని ధ్యానం చేసేవాడు. చుట్టూ కనిపిస్తున్న ప్రతి వస్తువులలో శివరూపమును సేవాడు. సాయంత్రం కూడా అదే నీటిలో అదే పరిస్థితి. ఇలా కొన్నాళ్ళు గడిచింది. చివరకు రాను ఆయనకు ఎవరూ కనపడినా ఈశ్వరుడే కనపడేవాడు. ఆఖరికి దొంగ కనపడిన నమః చోరాయచ అనేవాడు. అలా అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఉండేవాడు. అప్పుడు శంకరుడు, ఇక నేను తప్ప ఇంకొకడు కనపడని నిన్ను నాలోకే తీసుకోవాలి అని నయనారుని తనలోకి తీసుకున్నాడు. అప్పుడు నయనారు శివునిలో ఏకమైపోయి తాను శివుడు అయిపోయాడు. దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నయనారు భావన చేత మోక్షంను పొందినట్లుగా మనం గమనిస్తాము. భావయతి మీ యందు మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖులై నిరతిశయ సుఖ స్వరూపమైన శివుని యందు కలిసి మీరే శివుడు అవుతారు. అటువంటి స్థితి మనకు కలగడం కోసమే మహానుభావుడైన పరమాత్మ మనకి ఉపకారం చేశాడు. ఇటువంటి జ్ఞానమును శంభో స్వరూపం మనకు కటాక్షిస్తుంది. అందుకే శంభు అన్న నామం అంత గొప్ప నామం అయ్యింది. పరమశివుని రూపంలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పది అయ్యింది. ఆ నామములు చెప్పుకుంటే చాలు మనం ఉద్ధరించబడతాము. ఈశ్వర జ్ఞానం అన్విచేత్ జ్ఞానాదాత మహేశ్వరం. ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమును ఇచ్చేవాడికి మహేశ్వరుడు అని పేరు. శంభు నామమును మీరు గట్టిగా పట్టుకొని ఆ నామముతో జపిస్తే ఆయన భావములను మార్చి మిమ్మల్ని ఈశ్వరుని వైపు తిప్పుతాడు. మీకు సత్ప్రవర్తన కలిగిస్తాడు. మిమ్మల్ని చక్కటి వాడిగా రూపుదిద్దుతాడు. కనుక మనం ప్రతిరోజు శంభు నామమును చెప్పుకుంటూ శంభు అనుగ్రహంను పొందాలి. ఇది ఏషం ఈ లోకంలో సుఖము దగ్గర నుంచి ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉన్నదని మీరు అనుకుంటున్నారో అన్ని సుఖములను మీకు ఇవ్వడం దీనినే కామకోటి అని పిలుస్తారు. కామకోటి అనగా ఇక్కడ కోరికలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోరికలు లేకుండా చేయడం వరకు తీసుకువెళ్ళి ఆ తర్వాత పుణ్యమును పుణ్యము వలన ప్రాప్తి వరకు ఇచ్చే తర్వాత మరలా తిరిగి రానవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయి విద్యాస్థితిని అనబడే మోక్షస్థితి వరకు
ఇవ్వగలిగిన అంచులన్నీ ఆవిడ చేత పరిపాలించబడుతున్నాయి. ఆవిడ యావానిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టు మీద మీరు నిలబడతారో దానికి తగినట్లుగా మిమ్మల్ని పెట్టడానికి నీ నామములు ఈశ్వర అనుగ్రహము మిమ్మల్ని రక్షిస్తాయి. రుద్ర పశుపతి నయనారు వృత్తాంతమే అందుకు ఉదాహరణ. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివపురాణం 5వ భాగం కోసం మళ్ళీ